ఏం సారు ఇంకా ఎవరు రాలేదా? హలో జోన్స్ గారు. హలో రాములు. హలో అండి. హలో అండి రవి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా. ఈవిడ ఒకరు, ఈవెన్ నేను యాడ్ చేద్దామని చూస్తుంటే ఈవిడ నన్ను యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓ ఆన్ అయిపోయిందా? రఘు సార్, నాకు తెలుసండి మీకు ఆవిడకి పడదని. ఆవిడతో ఎవరికి పడుతుంది చెప్పండి. అది నిజమే. చాలా టైం తర్వాత ఈ మీటింగ్ పెట్టాం. అందరం కూల్గా ఉందాం. అది మా చేతిలో లేదండి, ఆవిడ చేతిలో ఉంది. ఏంటండి మీరు నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంతసేపు? ఏమండి, ఇప్పుడే కదండి యాడ్ అయ్యారు, అప్పుడే ఎందుకు అరుస్తున్నారు? అమ్మో ఈవిడ వచ్చేసిందా? ఎస్కేప్ అవ్వడం బెటర్. ప్రెసిడెంట్ గారు, నేను ఇంట్లో లేనండి. ఆ పండక్కి అత్త వాళ్ళ ఇంటికి వచ్చా. మీరు క్యారియన్. ఈ ఇంట్లో ఉన్నారా లేదా కాదండి ముఖ్యము, ఈ ఇంటి వాళ్ళ కాదా అన్నది ముఖ్యము. వీడియో కాలే కదా, ఉంటే ఏమైతుంది? సరే అండి, అందరూ వచ్చేసినట్టే కదా. ఒక బ్యాచులర్ బాబు ఉండాలి, ఏమయ్యాడు? ఇంకెక్కడ బ్యాచులర్ బాబు అండి. పోయినసారి అతను ఇచ్చిన కంప్లైంట్స్కి అతను ఎప్పుడో సర్దుకుని వెళ్ళిపోయాడు. ఓహో, ఆ ఊరికే ఎందుకండి నన్ను అంటారు? కోవిడ్ టైం కదా, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి పోయి ఉంటాడు. ఏం సార్ ఇంకా ఎవరు రాలేదా? ఇంకా ఎవరు రాలేదా? ఇంకా ఎవరు రావాలి? ఆ? అది ఇప్పుడు వినపడిందా? ఓహో రాములు, అది నువ్వా? అవును సారు. ఏమైంది రాములు? అవును, సిగ్నల్ లేదా ఏంటి? కాదు సారు, డేటా బ్యాలెన్స్ లేదు సారు. అయ్యో, ఒక పని చేయి. మా ఇంట్లో మా తమ్ముడు హర్ష ఉన్నాడు, నేను వైఫై పాస్వర్డ్ చెప్తాను, కనెక్ట్ అయిపో. సరే సారు, చెప్పండి సారు. యూజర్ నేమ్ మంచితనం, పాస్వర్డ్ వాడుకో. VAADUKOO. వాడుకోమని చెప్పిన తర్వాత ఎందుకు వాడుకోము? పాస్వర్డ్ రాములకు ఒక్కడికి చెప్తే సరిపోతుందిగా, ఇలా ఓపెన్గా చెప్పాలా? ఇప్పుడు డేటా మొత్తం ఊదేమో. సరే గాని ఇంకెవ్వరికి పాస్వర్డ్ చెప్పొద్దు. ఆ, చెప్పండి సారు. సరే, చాలా టైం తర్వాత మన అపార్ట్మెంట్ మీటింగ్ పెట్టాము. అందరిని ఇలా చూడడం చాలా సంతోషం. ఒకసారి అందరం పలకరించుకుందామా? హలో. ఆపండి. ఇగో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే మైక్ ఆన్ చేసి ఉంచండి. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే. గుడ్. నేను ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దివాళీ రాబోతుంది. ఈ ఇయర్లో పండగలు తెలిసి తెలియకుండానే అయిపోయాయి. కాకపోతే ఈ దివాళీకి మనందరం మన ఇంట్లో వెలుగులు నింపుకోవడానికి, మనం అందరం ప్రాపర్గా కలవకుండానే అందరం కలిసేలా సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ మీటింగ్ అన్నమాట. ఈ బిల్డింగ్ లో వెలుగులు నింపాలంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గా మీరు ఉండకూడదండి. పోయినసారి దీపావళికి మీకు గుర్తుంది కదా, మీరు తెచ్చిన టపాకాయలాగే సెలబ్రేషన్లు కూడా తుస్సుమనింది. ఇగోండి, కనీసం నేను తెచ్చిన టపాకాయలైనా తుస్సుమన్నాయి. కానీ మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు న్యూ ఇయర్ ఎలా జరిగిందో గుర్తుందా? ఎలా అయిందో అని అడగకండి, అస్సలు అవ్వనే లేదు. ఇది పాయింట్. అవ్వకపోగా పైగా మన ఫండ్స్ మనీ అంతా ఒక్కడిపోయింది. ఆ న్యూ ఇయర్ రోజు బకరా అయినప్పుడే అనుకున్నాను ఆ ఇయర్ అంతా అలానే ఉంటుందని. అనుకున్నట్టుగానే ఆ రోజు స్టార్ట్ అయిన దరిద్రం ఇంకా సాగుతూనే ఉంది. మీరందరూ ఎక్కువ మాట్లాడొద్దండి. ఇన్ని ఇయర్ నుంచి జోన్స్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయన ఎన్నో తప్పులు చేసినాడు. ఒక్క రోజు ప్రెసిడెంట్ గా ఉన్నందుకు నేను ఆ మాత్రం పొరపాటు చేయలేనా? అది సరేగానండి, ఏం రాస్తున్నారండి మీరు? అందరు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు కదా, అందుకే నా కంప్లైంట్ బుక్ లో నోట్ చేసుకుంటాను. కంప్లైంట్ బుక్? పోయినసారి అపార్ట్మెంట్ మీటింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ అందరి మీద నేను రాసి పెట్టుకున్న కంప్లైంట్స్ ఇవి. ఎప్పుడెప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్ మీటింగ్ పెడతారా, మళ్ళీ ఎప్పుడు నేను మీ అందరి కంప్లైంట్స్ చెప్పొచ్చా అని చెప్పి డేట్ టైం తో సహా నోట్ చేసుకొని పెట్టుకుంటాన్నా. ఏమనుకుంటా అన్నారు? సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఆ కంప్లైంట్ బుక్స్ కోసం మనం సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నాంలేండి. ఇప్పుడు ఈ పండగ వాతావరణం ఇలాగే ఉంచుదాం. ఓకే. ఇప్పుడే నోట్ చేసుకుంటున్నారండి. మీటింగ్ పెట్టినట్టు పెట్టి నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్నారు కదా ప్రెసిడెంట్ గారు, అది నోట్ చేసుకుంటున్నాను. అమ్మో, ఇంకా ఎలాంటివి విని రాసుకుంటుందో. సరే సరే, ఇప్పుడు మనం దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూద్దాం. ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? అందరూ ఎలాగో కలిసి సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి, నేను మా ఇంట్లో సింపుల్ గా పూజ చేసుకుంటాను. కానీ ఫ్యామిలీలో పండగలంటే కొంచెం హడావిడి ఉండాలి కదండి. ఏం హడావిడండి, మా ఆవిడికి పట్టు చీర కొనిచ్చాలనుకుంటున్నాను, అది కొనిచ్చేస్తే సరిపోతుంది. ఏంటన్నయ్య మీరు 2 ఏళ్ళు ఇంకా పట్టు చీర కొనలేదా? ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి. మా ఆవిడ సైడ్ నుంచి కూడా మీరే కంప్లైంట్ చేయాలండి. సరే ఆగండి,